వర్క్ చేసుకున్నట్టు ఉంటాను నాకు పోనీ ఇక్కడ స్టార్ట్ చేస్తావు 5 నిలిపిస్తాయి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫాలిబుల్ ఇన్ఫో. సో ఈరోజు ఏంటంటే, ఈరోజు అని కాదు, పాస్ట్ ఒక 1 మంత్గా మేము ఆఫీస్లో నైట్ షిఫ్ట్ చేస్తున్నాము. నేను, కృష్ణ, నా కొలీగ్. సో ఈరోజు అయితే మేము ఇద్దరమే ఉన్నాము ఆఫీస్లో. ఇంకో ఇద్దరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఆడు పరిగెడుతున్నాడు. సో కాసేపు ఆగి మనము కిందికి వెళ్దాం గైస్. యాక్చువల్గా మా ఆఫీస్ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. అరే ఈ కర్టెన్ తీరా చూద్దాం. సో ఆఫీస్ మొత్తంలో కూడా ఎవరు లేరు, జస్ట్ నేను వీడిద్దరమే ఉన్నాం. ఆఫీస్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది, చూపిస్తా. ఇంకా ఒకసారి వీలైతే కాసేపు ఆగి కిందికి వెళ్దాము. కింద డెకరేషన్ అంతా ఎట్లా ఉందో. అరే క్రిస్మస్ డెకరేషన్ ఇంకా ఉందా, తీసేసినారా? నువ్వు కూడా చూస్తున్నావా? ఉందా? ఉంది. ఓకే, సో క్రిస్మస్ డెకరేషన్ అది ఎట్లా ఉందో చూపిస్తా. మీన్వైల్ మా ఆఫీస్ నుంచి 7th ఫ్లోర్ నుంచి బయట ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, ఇదన్నమాట అవుట్ సైడ్ వ్యూ మన ఆఫీస్ నుంచి. యాక్చువల్గా పాయింట్ ఏంటంటే, మా ఆఫీస్ 7th ఫ్లోర్లో ఉంటుంది. అండ్ ఈ ఏరియాలో మనకి చాలా మూవీస్ కూడా చాలా వరకు షూటింగ్స్ అవి చేశారు. సో అలా వైకుంఠపురం, భీష్మ, ఇలాంటివన్నీ చాలా సినిమాలు ఇక్కడే షూటింగ్స్ కూడా చేశారు. అండ్ మా ఆఫీస్ అయితే, అంటే ఆఫీస్లో అన్నీ కవర్ చేయలేను నేను. రోజు కొంచెం కొంచెం చూద్దాము అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ సాఫ్ట్వేర్ నైట్ షిఫ్ట్ బతుకులు ఎట్లుంటాయో మీకు కళ్ళకు కట్టినట్టు చూపించడానికే నేను వచ్చా. సో ఇది వచ్చేసి మా లాబీ ఏరియా, ఈ కింద అంతా. అండ్ ఇప్పుడు మేము కావాలని బయటకు వచ్చాము. ఈ మొన్న సత్వాలో బ్లాస్ట్ అయింది కదా గైస్ అంటున్నా, అది ఇదే బిల్డింగ్. చూడండి, మొత్తం ఆ బిల్డింగ్కి ఉన్న అద్దాలన్నీ పగిలిపోయాయి. ఇదన్నమాట. అండ్ ఇది మా బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్ వచ్చేసి కంప్లీట్ ఒక 17 ఫ్లోర్స్ ఉంటుంది. అండ్ ఇది బస్ బే, ఇప్పుడు కొత్తగా కట్టారు ఈ ఏరియాలో. బస్సెస్ అన్నీ వచ్చి ఇక్కడ ఆగుతాయి, అంటే కంపెనీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. అండ్ ఈ బిల్డింగ్కి రిలేటెడ్ అయితే కంప్లీట్ క్లోజ్ చేసేసారు, ఎవరిని అటు రానివ్వట్లేదు కూడా. చూసారు కదా, ఇక్కడంతా క్లోజ్ చేసి పెట్టేశారు. మేమైతే ఆఫీస్లో వర్క్ ఏం లేదు కాబట్టి సాటర్డే ఇలాగా కాసేపు ఒక 5 minutes వాక్ అని వచ్చాము కిందికి. ఇలాగ నడుచుకుంటూ ఒక పావు గంట కాదు, ఒక 10 నిమిషాలు అలాగా నడిచేసి రిటర్న్ అయిపోతాం. కానీ పిచ్చి చలి ఉంది, మామూలుగా లేదు. హైదరాబాద్లో అయితే చలి ఈసారి భయంకరంగా ఉంది. వచ్చేసి కెఫ్టేరియా అనమాట కింద. అండ్ ఇదే బిల్డింగ్ మీద మొత్తం అంతా బ్లాస్ట్ వల్ల పగిలిపోయి అద్దాలన్నీ. సో దానివల్ల ఇదంతా కూడా క్లోజ్ చేసేసారనమాట, కంప్లీట్ రెస్ట్రిక్ట్ చేశారు ఎవరిని రానివ్వకుండా. మా వాడు వణికిపోతున్నాడు. మన మోడల్ అనమాట, మన బిల్డింగ్ మోడల్ ఇదంతా. చూసావా ఇది ఇంతకుముందు? నేను వచ్చా, ఇదే బ్లాస్ట్ అయిన బిల్డింగ్. అవును, స్విమ్మింగ్ పూల్. మన బిల్డింగ్ ఇదే కదా, ఇది కాదు, ఇది ఆర్గస్. మనది ఆక్టేవ్, అది సెంటర్ది. ఇదంతా కూడా సత్వ మోడల్. అండ్ ఇది ఇప్పుడు కొత్తగా వచ్చేది ఇమేజ్ టవర్. మన
మన సైడ్లో ఇక్కడ కన్స్ట్రక్ట్ అవుతుంది కదా అది. అండ్ ఇక్కడ నుంచి మనం అలా నడుచుకుంటూ వెళ్తే నాలెడ్జ్ సిటీ అని ఇక్కడ పెద్ద పేరు ఉంటుంది. అండ్ ఆ వెనక్కున్న సత్వా బిల్డింగ్ ఏదైతే ఉందో అది నాలెడ్జ్ పార్క్. కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. హైదరాబాద్లో రూల్ ఏంటంటే ఏ బిల్డింగ్ అయినా సరే తెలుగులో కూడా పేరు రాయాలి. ఈ బిల్డింగ్ అంతా కూడా నాలెడ్జ్ పార్క్. ఆ వెనక్కున్నవన్నీ బిల్డింగ్స్ టవర్స్ అన్నీ మై హోమ్ భూజా. అండ్ ఇది దల్లాస్ సెంటర్. అంటే చాలా స్ట్రిక్ట్ అయిపోయింది వన్స్ ఇక్కడ బ్లాస్ట్ అయిన తర్వాత నుంచి. చాలా స్ట్రిక్ట్ అయిపోయింది అనమాట. ఏంటంటే నైట్ మనం బయటికి వెళ్ళినా లేకపోతే ఎప్పుడైనా సరే ఐడి కార్డ్ చూపించకుండా అసలు ఆ గేట్ ఓపెన్ చేయట్లేదు. అన్ని గేట్స్ క్లోజ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ చెక్కింగ్ కూడా చేస్తున్నారు. అండ్ కమింగ్ టు దిస్ బిల్డింగ్, ఇదంతా జేపీ మోర్గన్. అండ్ క్రిస్మస్ ఈవ్కి డెకరేషన్స్ అనమాట లోపలంతా. మనకి ఇక్కడ సత్వాలో ఏంటంటే లోపల అన్నీ ఉంటాయి. దిస్ ఈజ్ హల్దీరామ్స్, అక్కడ బర్మా క్రీమ్ సెంటర్, అలా అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంక్లూడింగ్ యాప్ట్రానిక్స్, ఇక్కడ టాస్కనో. సో ఈ బిల్డింగ్ మొత్తం జేపీ మోర్గానే. ఇది ఒక బ్లాక్ ఇలాగా. మనది అక్కడ ఎదురుకుండా కనిపిస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో అది మన బిల్డింగ్. అదంతా కూడా అదంతా అంటే అందులో ఒక 7th floor మొత్తం మనది. అండ్ మీరు చూస్తుంటే మీకు గుర్తుంటే అలవైకుంఠపురం సినిమా ఇక్కడే షూటింగ్ అయింది. ఆ అద్దాల నుంచి దూకడము అవన్నీ కూడా. ఇక్కడ మళ్ళీ ఒక సెల్ఫీ పాయింట్ ఉంది. ఫస్ట్ లుక్ ఇక్కడే. ఓకే, వీడియో వేసుకుని కాలేజ్ కూర్చుంటే అదే. అండ్ ఇక్కడ చూడండి ఈ క్రిస్మస్కి డెకరేషన్లు ఇవన్నీ సెల్ఫీ పాయింట్ అనమాట. ఇక్కడంతా కూడా కంప్లీట్ మనకి వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు హాయిగా. అండ్ చెప్పాను కదా క్రీమ్ సెంటర్, ఫ్లరీస్, అటువైపు వచ్చేసి స్టార్ బక్స్, హార్డ్ రాక్ క్యాఫ్ ఉంటుంది. అండ్ కరాచీ బేకరీ, థర్డ్ వేవ్ కాఫీ అవన్నీ అటు ఉంటాయి. ఇక్కడ క్లోజ్ ఉంది అది. అటు వెళ్దామా? అటైతే అది క్రిస్మస్ ఇది ఉంది కదా. వీకెండ్ అయితే ఒక మంచి పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది ఇదంతా. అండ్ ఇక్కడ మా కృష్ణ ఉన్నాడు. సో ఇది చూసారా, ఇదంతా యాక్చువల్గా ఏంటంటే అక్కడ స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్ ఏరియాలో అంతా పెట్టుండాలి. బట్ ఈ బ్లాస్ట్ అవ్వడం వల్ల మొత్తం అన్నీ మూవ్ చేశారు మళ్ళీ. దిస్ ఈజ్ ఆల్ క్రిస్మస్కి డెకరేషన్స్ ఇవన్నీ. అండ్ కమింగ్ టు దిస్, ఎదురుకుండా మనకు కనబడేది రాస్తా అనేది ఒక పబ్. అండ్ ఇలాగే ఇక్కడ మనకి లోపల ఒక 3 to 4 పబ్స్ కూడా ఉంటాయి ఈ కింద. అండ్ వెనకాల బ్లాక్స్లో ఇంకా వేరే కూడా చాలా ఉంటాయి. సో ఫ్రైడే, సాటర్డే, సండే ఇక్కడ అంతా పండగ వాతావరణం అనమాట, మామూలుగా ఉండదు. నవ్వుతున్నాయంట్రా. అండ్ దిస్ ఈజ్ యాప్ట్రానిక్స్, యాపిల్ రిలేటెడ్ స్టోర్ ఇది, ఎక్స్పీరియన్స్ సెంటర్. ఇదంతా కూడా నో స్మోకింగ్ ఏరియా, నో స్మోకింగ్ జోన్. బట్ స్మోకింగ్ చేయడానికి కూడా సపరేట్గా ఆ ముందు నుంచి మనం రైట్కి వెళ్తే అక్కడ మనకు స్మోకింగ్ ఏరియా కూడా ఉంటుంది సపరేట్గా. అండ్ చెప్పాను కదా, ఇక్కడ ఒక్కసారి ఇక్కడ నుంచే చూడండి, మళ్ళీ లోపల నాకు వీడియో తీయనియరు. ఇక్కడ మీరు ఇక్కడ ఫోకస్ అవ్వట్లేదు ఏంటిది.
ఈ అద్దాలన్నీ మొత్తం పగిలిపోయాయి మొన్న బ్లాస్ట్కే. సో అప్పటి నుంచి క్లోజ్ చేసేసారనమాట. ఐ మీన్ ఈ డోర్స్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతాయి యాక్చువల్గా, బట్ అవి కూడా క్లోజ్ చేశారు. ఇది మొత్తం పెద్ద స్క్రీన్ ఇది. అండ్ అక్కడ మొత్తం అంతా ఈ ఏరియాలో మొత్తం కూర్చోడానికి ఉంటుంది స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. బట్ అన్ఫార్చునేట్లీ ఆ బిల్డింగ్ మొత్తం క్లోజ్ చేశారు. ఆ కింద మనకి దాని పేరేంటి, పబ్ పేరు మొనాస్ట్రీ పబ్ ఉంటుంది. అండ్ ఇటువైపు కోరం కూడా ఉంటుంది. కోరం అయితే మనకి 2 lakhs rupees మినిమం మెంబర్షిప్ ఉంటేనే అలౌ చేస్తారు కోరంలోకి. సో అదనమాట. ఇదంతా సత్వా టూర్, నార్మల్గా బేసిక్ సత్వా టూర్ ఇది. ఇంకా రేపు మళ్ళీ వేరే చూద్దాం. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం గైస్. ఈ లాబీ అయితే అదిరిపోద్ది అసలు. ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. సో మనం ఫ్లోర్ అనేది బయట సెలెక్ట్ చేసుకోవాలి. ఏ లిఫ్ట్ వస్తుందో 6 లిఫ్ట్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ అటు పక్కన ఇంకో 6 లిఫ్ట్స్ ఉంటాయి. టోటల్ 12 లిఫ్ట్స్ ఉంటాయి ఒక్కొక్క బిల్డింగ్కి. సో చాలా ఫాస్ట్గా హాయిగా అలా వెళ్ళిపోతుంది. డన్. సో చెప్పాను కదా, ఈ లాబీ ఏరియాలో ABCDEF అనేసి 6 లిఫ్ట్స్ ఉంటాయి. సో మనం ఏ ఫ్లోర్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ ఫ్లోర్కి ఏ లిఫ్ట్ వస్తుంది అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఈ అన్నారు కదా, ఈ ఓపెన్ అయిపోయింది. సో అలా అనమాట. అండ్ సో ఇట్స్ టైమ్ టు గెట్ బ్యాక్ టు ది ఆఫీస్. మనం తిరిగింది చాలు. నేనే కదా బెటా. ఓకే. సో గైస్, ఈరోజు మన వ్లాగ్కి ఇంతే చాలు. దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ సూన్. అండ్ ఇంకా చాలా వ్లాగ్స్ రాబోతున్నాయి మన ఛానల్లో. చాలా సూపర్ వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి. ఒక సర్ప్రైజ్ వ్లాగ్స్ కూడా ఉంటున్నాయి ఫ్యూచర్లో. దే విల్ బి కమింగ్ వెరీ సూన్. ఫైనల్గా నా వర్కింగ్ ఏరియాకి అయితే వచ్చేస్తున్నాను. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. కృష్ణ బాయ్ బాయ్. బాయ్. వీళ్ళు ఉన్నారా? అరే ఉన్నారా, పడుకున్నారా మీరు? ఓకే బాయ్ గైస్, టేక్ కేర్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.